Yeah, friends, good evening, everyone. Welcome to Save Soil Organic Farming. ఎవరైతే ఫ్రెండ్స్ వాట్సాప్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, పేపర్ యాడ్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్‌కి అండ్ ఏపీఎన్ తెలంగాణ నుంచి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరైతే మీ డీటెయిల్స్ వాట్సాప్ ద్వారా మాకు పంపించారో, సార్ నేను ఫార్మర్‌ని సార్ అని కొంతమంది, సార్ నాకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంది సార్ అని కొంతమంది, సార్ ఏంటో చెప్పండి సార్, స్వదేశీ ఆర్గానిక్ అంటున్నారు, ఆపర్చునిటీ అంటున్నారు. మీరు ఇంటి దగ్గరుండి వర్క్ చేసుకోవచ్చన్నారు. ఫార్మర్స్‌కి ఆహ్, ఆర్గానిక్ మీద సపోర్టింగ్ ట్రైనింగ్ ఇవ్వాలంటున్నారు. నాకు చెప్పండి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకొని, దాదాపు ఏపీఎన్ తెలంగాణ నుంచి అటెండ్ అయ్యారు. ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ సెషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా మీరు ఈ సెషన్ వినడానికి కోసం ప్రయత్నం చేయండి. బ్యాక్‌గ్రౌండ్‌లో డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. రైతే రాజు సేవ్ సాయిల్. మై డియర్ ఫ్రెండ్స్, దాదాపు ఎవరైతే ఈ సెషన్ అటెండ్ అయ్యారో 99% అందరూ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ. అందరూ కూడా అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే రావడం జరిగింది. నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు లక్ష్మణ్ వర్మ కానిగంటి. నేను హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో 12 సంవత్సరాలు జాబ్ చేశాను. ఇలా జాబ్ చేసినటువంటి క్రమంలోనే రైతులతో ఉన్నటువంటి సంబంధాలు, రైతులకి ఇంకా ఏదైనా చేయాలి, రైతులతో కలిసి ఉండాలి. ఒక రైతుగా, ఒక రైతు బిడ్డగా నేను రైతులతో ఆర్గానిక్ వ్యవసాయం మీద శిక్షణ, రైతులకి ఎంప్లాయ్‌మెంట్ కల్పించాలి. ఎవరైతే రైతు బిడ్డలున్నారో, జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళకుండా, వాళ్ళున్నటువంటి గ్రామంలోనే, వాళ్ళున్నటువంటి మండలంలోనే ఎంప్లాయ్‌మెంట్ కల్పించాలన్న ఉద్దేశ్యం కొద్దీ, నేను యొక్క ఫార్మర్ సపోర్టింగ్ సిస్టమ్ సేవ్ సాయిల్ ప్రోగ్రామ్ సద్గురు గారి ఆశీస్సులతో నేను ఈ కార్యక్రమం దాదాపు 4 సంవత్సరాల నుండి చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించొచ్చు, కరోనా వచ్చిన తర్వాత, కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలా మందికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడాలి. ఇమ్యూనిటీ సిస్టమ్‌ని డెవలప్‌మెంట్ చేసుకోవాలి. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి అని చెప్పి దాదాపు చాలా మందికి రావడం జరిగింది. అండ్ అదే విధంగా ఆఫ్టర్ కరోనా ఆయుర్వేదానికి, ఆర్గానిక్‌కి మంచి డిమాండ్ గూడా వచ్చింది. చాలామంది గమనించొచ్చు. ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నాను. కరోనా వచ్చిన తర్వాత చాలా రకాల ఇండస్ట్రీస్ కొలాప్స్ అయిపోయాయి. కానీ ఎక్కడ ఇబ్బంది పడినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతు మాత్రమే. తనకెలాంటి ప్రాబ్లమ్ రాలేదు. తను తన పంటలను సాగు చేసుకున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామంది అనుకుంటారు, సార్ నాది అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ సార్. నాది అగ్రికల్చర్ ఫ్యామిలీ సార్. నేను బయటకు వెళ్తాను సార్. బయట ఎక్కడైనా ప్రైవేట్ సెక్టార్‌లో 10,000కు, 20,000కు నేను జాబ్ చేస్తాను సార్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. కరోనా వచ్చిన తర్వాత అన్ని రకాల ఇండస్ట్రీస్ కొలాప్స్ అయిపోయినా గూడా అగ్రికల్చర్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు గూడా కొలాప్స్ అవ్వలేదు. చాలామంది బయటకు వెళ్లి మార్నింగ్ 9 గంటలకు వెళ్లి నైట్ మళ్ళీ 6, 7 గంటల వరకు జాబ్ చేసి వస్తేనే జాబ్ అనుకుంటారు చాలామంది. ఆ 10, 15 వేల రూపాయలు మీరిక్కడ గూడా మీకున్నటువంటి ఫ్రీ టైమ్‌లో మీరొక రైతుగా ఉన్నా, మీరు వ్యవసాయం చేసుకుంటూ, లేదా మీకేదైనా ప్రైవేట్ బిజినెస్ ఉన్నా, మీరేదన్నా వ్యాపారం చేయండి. డైలీ ఒక 2 గంటలు గనక మీరు సమయం ఇస్తే, 2 గంటలు గనక రైతులతో కలిసి పనిచేస్తే, ఇక్కడ 100% మీరు బయట ఏదైతే సంపాదిస్తున్నారో దానికి డబుల్ గూడా ఇక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది అగ్రికల్చర్‌లో ఏముంది అన్న అని చెప్పి విలేజ్ నుంచి సిటీకెళ్ళిపోతుంటారు. సిటీకెళ్ళి అక్కడ 10,000కో, 15,000కో జాబ్ చేస్తుంటారు. కానీ నేను చెప్తున్నాను, ఈ యొక్క కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే, మీ ఇంటి దగ్గరనే మీ ఫ్యామిలీతో ఉండి వర్క్ చేసుకోవచ్చు. మీ అమ్మానాన్నలతో ఉండి వర్క్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఎలాంటి స్ట్రెస్ లేకుండా మీరు వర్క్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటేనే మీకు ఇది క్లారిటీ అనేది వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఈ రోజులలో చాలా రకాల ఇండస్ట్రీస్ కొలాప్స్ అయిపోయినా, ఈరోజు అగ్రికల్చర్ రంగం మీదనే బ్యాంకింగ్ సెక్టర్ గూడా నడుస్తుంది చూడండి.
బ్యాంక్ వాళ్ళు ఫార్మర్స్‌కి లోన్స్ ఇవ్వడము, లోన్స్ రికవరీ చేయడము. ఈ విధంగా దీని అగ్రికల్చర్ రంగాన్ని మాత్రమే నమ్ముకొని సెక్టార్ నడుస్తుంది. ఫార్మ్ మెకనైజేషన్ నడుస్తుంది చూడండి. ఏదైతే మన ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, జేసీబీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫార్మ్ మెకనైజేషన్ టోటల్ కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడ్డది మై డియర్ ఫ్రెండ్స్. అదే విధంగా ఫుడ్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే కాటన్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయ్యాయన్న విషయం మీరు గుర్తుంచుకోండి. మరి ఇంతమందికి స్కోప్ కనబడుతున్నటువంటి అగ్రికల్చర్ ఇండస్ట్రీ మరి మీకెందుకు ఇందులో మీకు స్కోప్ లేదనిపిస్తుంది? నేను చెప్పినట్టు చేస్తే, ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే మీకు 100% ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది రైతే రాజు, రైతే రాజు అంటారు. కానీ ఈ కాన్సెప్ట్ గనక మీరు గ్రౌండ్ లెవెల్‌లో ఇంప్లిమెంటేషన్ గనక మాతో కలిసి మీరు వర్క్ చేస్తే తప్పకుండా రైతే రాజును చేస్తాము. అండ్ అదే విధంగా మీరున్నటువంటి విలేజ్‌లోనే, మీరున్నటువంటి మండలంలోనే దాదాపు 30,000-50,000 రూపాయలు ఇన్‌కమ్ మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. అది ఎలాగో మీకు నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇన్ని సెక్టార్స్ ఈరోజు అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయ్యి, ఒకసారి మనం అగ్రికల్చర్ గురించి చూస్తే ప్రెజెంట్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అగ్రికల్చర్‌లో అంటే, ముఖ్యంగా మనం వ్యవసాయం చేయాలంటే మనకి ఏమేమి అనుకూలించాలి అని చూస్తే, ముఖ్యంగా సాయిల్ బాగుండాలి, వాటర్ బాగుండాలి, ఫర్టిలైజర్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ కూడా మనకు సహకరించాలి, ప్రకృతి మనకు సహకరించాలి. అప్పుడు మాత్రమే ఒక రైతు తను వ్యవసాయం చేయగలుగుతాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. కానీ ప్రస్తుత సిట్యుయేషన్‌లో మన ఇండియాలో గనుక చూసినట్లయితే, ఇండియన్ అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ గనుక చూసినట్లయితే, సాయిల్ ఫర్టిలిటీ దాదాపు 52% డిగ్రేడ్ అయిపోయింది సాయిల్. ఎందుకంటే మనం విపరీతమైన కెమికల్స్ వాడుతున్నాము. తర్వాత ఇల్లిటరేట్ ఫార్మర్స్, చాలా మంది ఫార్మర్స్ వెనకటి కాలం నుంచి ఏదైతే చేస్తున్నారో, తాత ముత్తాతల కాలం నుంచి ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో దానినే తీసుకెళ్తున్నారు తప్ప, మార్కెట్‌లోకి వచ్చినటువంటి కొత్త కొత్త పద్ధతులు గాని, టెక్నాలజీస్ గాని ఎవరు కూడా నేర్చుకోవడం లేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు చదువుకోలేదు. మనం చదువుకున్నాము. మనం ఏం చేస్తున్నామంటే, వ్యవసాయంలో ఏముందిలే అని చెప్పి మనం సిటీకెళ్ళి వర్క్ చేసుకుంటున్నాము, జాబ్ చేసుకుంటున్నాము. వాళ్ళు అదే వ్యవసాయాన్ని అప్‌డేట్ అవ్వకుండా చేస్తున్నారు. అండ్ అదే విధంగా ప్రాపర్ ఫెర్టిలైజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఈ అగ్రికల్చర్‌లో చూసినట్లయితే ప్రతి సీజన్‌లో ఏదో ఒక డిసీజ్ వస్తుంది. ప్రతి సీజన్‌లో ఏదో ఒక డిసీజ్ వస్తుంది. దానికి ప్రాపర్ ఫెర్టిలైజర్స్ లేవు. అండ్ అదే విధంగా ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ కూడా ఉంది. ముఖ్యంగా మామిడిలో గనుక చూసినట్టయితే కరెక్ట్ పూత టైంకే గాఢ దుమారాలు వచ్చేస్తుంటాయి. కరెక్ట్ వడ్లు మనము ఏదైతే క్రాప్ హార్వెస్ట్ చేస్తుంటామో, హార్వెస్టింగ్ చేసే టైంలోనే వర్షాలు వచ్చేస్తుంటాయి. ఇక్కడ ప్రకృతి కూడా సహకరించాలి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా పూర్ ఇరిగేషన్, లో వాటర్ ఉన్నాయి. చూడండి, ఇది మన ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు సాయిల్ బాగుండే. ఒకప్పుడు ఎవరు కూడా ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడలేదు. ఇప్పుడు విపరీతమైన కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి 52% డిగ్రేడ్ అయిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి సర్వే ప్రకారం భారతదేశంలో రైతులు ఈ విధంగానే కెమికల్ వ్యవసాయం చేస్తూ ఉంటే 2040 సంవత్సరానికల్లా భూమి మీద పచ్చగడ్డి కూడా మొలదని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎవరైతే చదువుకున్నటువంటి యువ రైతులు ఉన్నారో వీరందరూ కూడా తప్పకుండా ఆర్గానిక్ వ్యవసాయం వైపు రావాల్సిందే. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తేనే మనందరం హ్యాపీగా ఉంటాము. భవిష్యత్ తరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సార్ ఎందుకు సార్ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి అంటే, మన పేపర్ కటింగ్స్ కూడా మీకు చూపెడుతున్నాను. ఇవన్నీ కూడా పేపర్‌లో వచ్చినటువంటి ఆర్టికల్ చూడండి. బువ్వ బూస కొడుతుంది, కూరగాయల్లో డేంజరస్ కెమికల్స్ ఉన్నాయని చెప్పి. రసాయనిక ఎరువుల వల్లే గుండె జబ్బులు. ఎక్ ఎక్కువగా యూరియా వాడడం వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి పేపర్ కటింగ్స్ ఉన్నాయి. అందరం చదువుకున్న వాళ్ళమే. కానీ చాలా మంది లైట్ తీసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది లైట్ తీసుకుంటున్నాము. ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే మన ఫ్యామిలీకి హెల్త్ బాలేక హాస్పిటల్‌కి వెళ్లి లక్షల లక్షల రూపాయలు మనము బిల్ పే చేస్తున్నప్పుడు, అప్పుడు మాత్రమే మన ఆరోగ్యం గురించి గుర్తొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అప్పటి వరకు ఎంత చెప్పినా మనం లైటే తీసుకుంటాము. అప్పుడు జేబులో నుంచి డబ్బులు వెళ్తున్నప్పుడు మాత్రమే మనకు గుర్తొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ హెల్త్ యొక్క ఇంపార్టెంట్. మనందరం చదువుకున్నాం గదా! మన తల్లిదండ్రులు చదువుకోలేదు. చదువుకోని చాలా మంది ఉన్నారు రైతులు. మరి మనం చదువుకున్నాం గదా! మనం ఎందుకు చెప్పడం లేదు వాళ్ళకి? మనమే లైట్ తీసుకుంటున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, దీనితో పాటు ఏదైతే మన సెలబ్రిటీలున్నారో విపరీతమైన కెమికల్స్ వాడుతున్నామన్న విషయం తెలుసు. దీనివల్లనే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనివల్లే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, షుగర్ వస్తుంది. అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ప్రధాన కారణం ఇప్పుడు ఉన్నటువంటి కెమికల్స్. దీనికి తోడు మన సెలబ్రిటీలు.
ఈ సోప్ వాడండి, ఈ పేస్ట్ వాడండి, అది వాడండి, ఇది వాడండి అని చెప్పి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్నీ కూడా మనకు కెమికల్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం, కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ మార్నింగ్ బ్రష్ నుంచి నైట్ ఆల్ ఔట్ వరకు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం వాడే పర్ఫ్యూమ్స్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు, వాషింగ్ మిషన్ పౌడర్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, డిష్ వాషెస్ కావచ్చు, ప్రతీది కూడా కెమికల్ అయిపోయింది. ప్రతీది కూడా మనం విషం తింటున్నాము. దానివల్లనే చాలామంది ఏజ్‌తో సంబంధం లేకుండా చనిపోతున్నారు. ఏజ్‌తో సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్‌తో చనిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే అది సిటీలో మాత్రమే. అరే! హార్ట్ ప్రాబ్లమ్‌తో చనిపోయారట, హార్ట్ అటాక్ వచ్చిందట, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి ప్రతి ఫ్యామిలీలో అనేవారు. ఈరోజు పల్లెటూర్లలో కూడా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. ఈరోజు ప్రతి ఫ్యామిలీలో షుగర్ పేషెంట్‌లు ఉన్నారు. ప్రతి ఫ్యామిలీలో థైరాయిడ్ పేషెంట్‌లు ఉన్నారు. చూడండి ఎక్కడికి పోతున్నాం మనం. మరి ఆల్రెడీ ఇంతకుముందు మనం స్లైడ్‌లో చూసాము. ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పి. కానీ మనం అంతా లైట్ తీసుకుంటున్నాం కాబట్టి. ఒకప్పుడు మన వాళ్ళు 100 సంవత్సరాలు జీవించిండ్రు. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో మనిషి యొక్క ఆయుష్ 64 సంవత్సరాల 4 నెలలు మాత్రమే చెప్పింది మై డియర్ ఫ్రెండ్స్. ఒకప్పుడు 100 సంవత్సరాలు అనుకున్నప్పుడు 50 సంవత్సరాలకు మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుండే మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి. కానీ ఇప్పుడు 30, 35 సంవత్సరాలకే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి ఫ్యామిలీలో థైరాయిడ్, బీపీ, షుగర్‌లున్నాయి. కాబట్టి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని నుంచి బయటకు రావాలంటే మనం విలేజ్‌లోనే ఉండి, మన మండలంలో నుండి, మన జిల్లాలో నుండి, మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ, మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతూ, మనము ఇతరులకు మోటివేట్ చేస్తే మంచి ఇన్‌కమ్ అనేది మనం తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకప్పుడు మన తాత ముత్తాతల కాలంలో ఒక 20, 30 సంవత్సరాల కింద గనక మనం చూస్తే దాదాపు ఇప్పటికి గూడా దాదాపు భారతదేశం మొత్తం టోటల్‌గా చూస్తే జీడీపీ గనక చూస్తే 70% మంది అగ్రికల్చర్ మీదనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడుతున్నారట మై డియర్ ఫ్రెండ్స్. ఒకప్పుడు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే రైతు ఒక ఎకరంలో తనకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు, మరొక ఎకరంలో భూమి యొక్క పోషక విలువలు పెరగడం కోసం జీలుగులు, సజ్జలు ఇలాంటివి పండించేవాడు. కానీ ఎప్పుడైతే మనకు జనాభా విపరీతంగా పెరగడం స్టార్ట్ అయిందో, అప్పుడు మనకు ఎంఎస్ స్వామినాథన్ గారు హరిత విప్లవం తీసుకొచ్చారు. వీరు ఒక హరిత విప్లవం తీసుకొచ్చిన తర్వాత మార్కెట్‌లోకి మనకు హైబ్రిడ్ విత్తనాలు, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవన్నీ గూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఆ కాలంలో నాటు రకంలో వ్యవసాయం చేసినప్పుడు ఎకరానికి 10 బస్తాల దిగుబడి వస్తే, ఇప్పుడు 40 బస్తాల దిగుబడొచ్చింది ఓకే. చాలా బాగుంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్, రైతులలో సమన్వయ లోపం, ఫర్టిలైజర్ మాఫియా, నాసిరకం విత్తనాలు మార్కెట్‌లో విచ్చలవిడిగా ఉండడం, దానివల్ల చాలామంది రైతులు సరైనటువంటి నాలెడ్జ్ లేక పక్కపొంటున్నటువంటి ఒక వ్యక్తి, ఒక రైతు ఎకరానికి ఒక యూరియా బస్తా వేస్తే, ఈ పర్సన్ బస్తన్నర వేయడం, ఈ పర్సన్ బస్తన్నర ఎత్తిన 2 బస్తాలు వేయడం, ఎక్కువ ఫర్టిలైజర్ వేస్తే ఎక్కువ దిగుబడొస్తుందేమో అని చెప్పి, ఈ విధంగా చేస్తూ ఈరోజు సాయిలంతా కూడా దెబ్బతింది. ఎత్వాంసు అంటే వానపాములన్నీ కూడా చనిపోయినాయి. భూమంతా కూడా గట్టి పడింది. మరి నాటు రకంలో వ్యవసాయం చేసినప్పుడు 10 బస్తాలే వచ్చింది గదా సార్! మరిప్పుడు 40 బస్తాలొచ్చింది గదా! మంచిదే గదా సార్ అని అనుకోవచ్చు. కానీ అప్పుడు మంచి, ఇప్పుడు విపరీతమైన కెమికల్స్ వల్ల ఇప్పుడు మనకు ఇబ్బందవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏదైనా గూడా ఎక్కువైపోతే ఇబ్బందయితుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. టోటల్ సాయిల్ పొల్యూషన్ అయిపోయింది. చాలామంది రైతులు ఈ సెషన్ అటెండ్ అయ్యారు. వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు ఎన్ని వర్షాలు పడ్డా గూడా వాటర్ అంతా గూడా గ్రౌండ్‌లోకెళ్ళిపోయాయి. భూమి లోపలికెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు కొంచెం వర్షం పడ్డా గూడా వాటర్ ఇంకిపోవడం లేదు. ఎందుకంటే భూమి మీద ఒక కెమికల్ పొరొచ్చేసింది. విపరీతమైన కెమికల్స్ ఏసినాం మనము. దాదాపు ఒక 6 ఇంచుల వరకు ఒక లేయర్ వచ్చేసింది. భూమంతా గుల్లబారిపోయింది. గట్టిపడింది. ఏదైతే మనము ప్లాంట్ పెడతామో, ఏదైతే మనం విత్తనం పెడతామో అది భూమి లోపలికి వెళ్ళిపోవడం లేదు. ఎందుకంటే సాయిల్ అంతా కూడా గట్టి పడిపోయింది. కొన్ని ఏరియాలలో మనం ట్రాక్టర్‌తోని కల్టివేషన్ చేసినా, ప్లవ్‌తోని దున్నినా కూడా సాలు రావడం లేదు. దీనికి గల ప్రధాన కారణం పెంటను తగ్గించాము, పశువుల పేడను తగ్గించాము, యూరియా, డీఏ మనం ఎక్కువ వాడుతున్నాము. ఇలా వాడడం వల్లనే మనం ఆశించినటువంటి రీతిలో
పంట పండించలేకపోతున్నాము. పెట్టినటువంటి పెట్టుబడి, వచ్చేటువంటి దిగుబడి 2 సమానం అయిపోతున్నాయి ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత సిట్యుయేషన్‌లో. అందుకే చాలామంది రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు. కొంతమంది రైతులు కౌలుకు తీసుకొని, బ్యాంకులలో లోన్‌కు తీసుకొని, బంగారం బ్యాంకులో పెట్టేసి, పెట్టుబడి పెట్టి, ఆశించినటువంటి రీతిలో డబ్బులు రాకపోవడం వల్ల చాలామంది సూసైడ్ చేసుకున్న రైతులు మనం చూస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. దీనిగల ప్రధాన పరిష్కారం మరిప్పుడు ఈ యొక్క సాయిల్ మళ్ళీ యథావిధిగా కావాలంటే, ఇంతకుముందు ఏ విధంగానైతే సాయిల్ ఉందో, అదే విధంగా మారాలంటే పరిష్కారం ఉంది. ఏం చేయాలి దానికి అంటే, పశువుల పేడ గావాలి. మరిప్పుడు పశు సంపద ఎక్కడ ఉంది? ఇప్పుడు పశు సంపద లేదు గాబట్టి, ప్రతి ఒక్క ఫార్మర్ గూడా ఆర్గానిక్ విధానంలోకి వస్తేనే, జీవామృతము, ఘనజీవామృతము, వేస్ట్ డీకంపోజర్ ఇవన్నీ గూడా తయారు చేసుకొని, వ్యవసాయం చేస్తేనే, మళ్ళీ మనము 100 సంవత్సరాలు జీవించకపోయినా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ నార్మ్స్ ప్రకారం 64 సంవత్సరాల 4 నెలలు మాత్రం జీవించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. మరి మనమే 64 సంవత్సరాలంటే మన పిల్లల పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం తప్పును సరిదిద్దుకోకపోతే భవిష్యత్ తరాలకు మనం ఏం మెసేజ్ ఇస్తాం మై డియర్ ఫ్రెండ్స్? 100 సంవత్సరాలు మన తాత ముత్తాతలు బతికిండ్రు. ప్రెజెంట్ మన జీవనం మన ఆయుష్ 64 సంవత్సరాలని డబ్ల్యూహెచ్ఓ సర్వే చెప్తుంది. మరి నెక్స్ట్ జనరేషన్ ఇంకా వాళ్ళకు ఎంత స్కోప్ ఉంది? ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు వాళ్ళు? తప్పకుండా మార్పు చేయాలి, మార్పు రావాలి అన్న ఉద్దేశ్యం కొద్దీ ప్రతి ఒక్క రైతు మారాలి, చదువుకున్నటువంటి రైతు మారాలని చెప్పి 9 సెప్టెంబర్ 2016 గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆర్గానిక్ విధానానికి పెద్దపీట వేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. దీనిని డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ద్వారా మధ్యలో ఫర్టిలైజర్ వాళ్ళు గాని, వేరే మార్కెటింగ్ వాళ్ళు గాని ఉంటే ఫర్టిలైజర్ మాఫియా వాళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదిస్తుర్రు కాబట్టి, ఇది నేరుగా రైతుని ఇన్వాల్వ్ చేసి ఏదైతే ఫర్టిలైజర్స్ వాళ్ళకి ఏదైతే మనము కమిషన్స్ ఇస్తున్నారో, ఏదైతే మధ్యలో దళారీ వ్యవస్థ ఉందో, ఆ దళారీ వ్యవస్థ ఇచ్చేటువంటి అమౌంట్‌ని రైతుకే ఇస్తే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏదైనా ఒక ప్రొడక్టు దానికి మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, హోల్‌సేలర్ ఉంటారు, రిటైలర్ ఉంటారు, కన్జ్యూమర్ ఉంటారు. అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారైన తర్వాత నేరుగా మన దగ్గరికి రాకుండా అది ఈ మీడియేటర్స్ ద్వారా రావడం జరుగుతుంది. దీని ద్వారా వస్తే మళ్ళీ ప్రొడక్ట్ కల్తీ అవుతుంది. డబ్బులెక్కువ అవుతాయి. రైతు తను ఆశించినటువంటి రీతిలో వ్యవసాయం చేయలేడన్న ఉద్దేశ్యం కొద్దీ ఈ కాన్సెప్ట్‌ని డైరెక్ట్‌గా ఏదైతే ఆర్గానిక్ కంపెనీ ఉందో మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్ డైరెక్ట్‌గా ఫార్మర్‌నే డైరెక్ట్ సెల్లర్ చేసి ఏదైతే ఫర్టిలైజర్ వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నామో, ఏదైతే ఆ ఎంప్లాయీస్ ఉంటారో, మధ్యలో దళారీ వ్యవస్థ ఉంటుందో, వాళ్ళకిచ్చేటువంటి అమౌంట్‌ని మీరే ఆర్గానిక్ గురించి ప్రమోట్ చేయండి. జాబ్ కోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ విలేజ్‌లోనే ఉండండి. మీ మండలంలోనే ఉండండి. మీరు వ్యవసాయం చేయండి. ఇతరుల రైతులకి ఆర్గానిక్ గురించి చెప్పండి. దాని ద్వారా మీకు డబ్బులొస్తాయి అని చెప్పి మన దేశ ప్రధానమంత్రి గారు ఈ యొక్క కాన్సెప్ట్‌ని లీగలైజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ద్వారా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత నేను ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో ఉన్నటువంటి ఏదైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఆర్గానిక్ కంపెనీస్. ఇందులో స్వదేశీ కంపెనీ నేను నాకున్నటువంటి హార్టికల్చర్‌లో 12 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఇండియాలో లీడింగ్‌లో ఉన్నటువంటి కంపెనీ ఐఎంసీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్. ఇవి నేచురల్ హెర్బల్ ఆయుర్వేద. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ విధానాన్ని బయోటెక్నాలజీ మెథడ్‌లో రైతులకు అందించడం జరుగుతుంది. నేను స్వయానా ఈ యొక్క ఆర్&డిని చూసి ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ యూనిట్. నేను వెళ్లి 3, 4 డేస్ అక్కడ ఉండి ఇక్కడ ఆర్&డి ఎలా ఉంది? ప్రాసెసింగ్ ఎలా ఉంది? అవన్నీ చూసి నేనప్పుడు ఈ కంపెనీతో టై అప్ అయి నేను వర్క్ చేస్తున్నాను దాదాపు 4 సంవత్సరాల నుండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలకి ఇందులో ట్రైనర్‌గా ఉన్నాను. ఐఎంసీ అగ్రికల్చర్ కేర్‌లో
అంటే విత్తన దశ నుండి అంటే సీడ్ కేర్ నుండి ఫ్లవర్ కేర్ వరకు. అంటే స్టార్టింగ్ విత్తన శుద్ధి నుండి, తర్వాత భూమిలో మనం ఏమైతే ఫర్టిలైజర్స్ వేస్తుంటామో లైక్ యూరియా, డీఏపీ వీటి ప్లస్‌లో రిప్లేస్‌మెంట్ గ్రాన్యూల్స్ గావచ్చు, యాక్టివేటర్ గావచ్చు, గ్రోత్ బూస్టర్స్ కావచ్చు, అండ్ నీమ్ బేస్డ్ పెస్టిసైడ్ గావచ్చు, అండ్ ఫ్లవర్ కోసం ఫ్లవర్ కేర్, అండ్ వర్షాలు ఎక్కువ పడ్డా, వర్షాలు తక్కువ పడ్డా దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం హైడ్రోజెల్. ఈ విధంగా కంప్లీట్‌గా ఒక ఫార్మర్‌కి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ గూడా ఇందులో 100% హెర్బల్, ఆర్గానిక్, ఆయుర్వేద రూపంలో డబ్ల్యూహెచ్‌ఓ సర్టిఫైడ్ కాబట్టి నేను ఈ కంపెనీ చూజ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మనకు ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి ఫార్మర్స్‌కి. సార్ ఆర్గానిక్ విధానంలో జీవామృతం గాని, ఘన జీవామృతం ఇవన్నీ గన చేయొచ్చు గదా సార్ అంటే, నేను దాదాపు 2, 3 ఇయర్స్ ప్రయత్నం చేశాను. కొంతమంది ఫార్మర్స్ మాత్రమే చదువుకున్నటువంటి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో, వాళ్ళు మాత్రమే మోటివేట్ అయ్యారు. మిగతా వాళ్ళు సార్ మాతోని కాదు సార్. మేము మళ్ళీ ఆవును తీసుకోవాలి, షెడ్ ఎయ్యాలి. ఇదంతా ప్రాసెస్ మాతోని కాదు సార్. ఏదన్నా పరిష్కారం ఉంటే చెప్పండి అన్నప్పుడు మాత్రమే నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు పరిచయమైనటువంటి కంపెనీ ఐఎంసీ మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని చూజ్ చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏదైతే ప్లాంట్ గ్రోత్ కోసం ఈ కంపెనీ హెర్బల్ అగ్రో గ్రోత్ బూస్టర్ ప్రమోట్ చేస్తుంది. ఇందులో అలోవెరా ఉంటుంది, గోమూత్రం ఉంటుంది, వేప ఉంటుంది, హిమాలయన్ బెర్రీ ఉంటుంది, ఆమ్ల ఉంటుంది మరియు ఇతర హెర్బ్స్ ఉంటాయి. చూడండి చెట్ల నుండి తయారు చేసి మళ్ళీ చెట్లకే స్ప్రే చేసేటువంటి కంపెనీ ఇప్పటివరకు మన భారతదేశంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆర్గానిక్ విధానంలో మొట్టమొదటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, మొట్టమొదటి ఆయుర్వేద కంపెనీ, స్వదేశీ కంపెనీ ఐఎంసీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అలోవెరా గురించి మీ అందరికి తెలుసు. అలోవెరా అనేది ఉండడం వల్ల ఎప్పుడు మొక్కని పచ్చదనంగా ఉంచుతుంది. బాక్టీరియా వైరస్ రాకుండా కాపాడుతుంది. గోమూత్రం గురించి మీకు తెలుసు. అది మన పూర్వకాలంలో మన వాళ్ళు ఆవు ఆవు పశు సంపద ఎక్కువగా ఉన్నప్పుడు ఆవు మందలు పెట్టేవారు. ఈవెన్ అవి మూత్రం పోసినా గూడా అక్కడ నత్రజని, భాస్వరం ఈ విధంగా అంటే మంచి గ్రోత్ వచ్చేది. అక్కడ మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ వేయకున్నా గూడా అక్కడ వేరు వ్యవస్థ దృఢంగా అయ్యేది. యూరియా, డీఎఫ్‌కు బదులు రిప్లేస్‌మెంట్‌గా గోమూత్రం మనం వాడుతుంటాము. మీ అందరికి తెలుసు నీమ్ ప్యూర్ అంటే లైక్ నీమ్ ఇది మీ పురుగు రాకుండా కాపాడుతుంది. అండ్ అదే విధంగా హిమాలయన్ బెర్రీ ఇందులో విటమిన్స్, మినరల్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది మొక్కకు కావాల్సినటువంటి కంప్లీట్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఆమ్ల ఇది కిరణజన్య సంయోగక్రియకి హెల్ప్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇతర హెర్బ్స్ ఉంటాయి. చూడండి ఎక్కడ కూడా కెమికల్స్ లేకుండా నేచురల్ పద్ధతిలో ఒకవేళ మనం తాగినా గూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు జీవామృతము, ఘన జీవామృతం ఏ విధంగా తయారు చేసుకుంటారో, అదే విధంగా 100% నేచురల్‌తో ఈ కంపెనీ హెర్బల్ అగ్రో గ్రోత్ బూస్టర్‌ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి ప్రతిదాని గురించి నేను లైట్‌గా చెప్తుంటాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ట్రైనింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఎవరైతే అటెండ్ అయ్యారో, మీకు విజయవాడలో ట్రైనింగ్ ఉంటుంది. హైదరాబాద్, తెలంగాణ వారికి హైదరాబాద్‌లో ఉంటుంది మేడం ఫ్రెండ్స్. చూడండి ఇది స్టార్టింగ్ నుంచి లైక్ ఎగ్జాంపుల్ ఒక కాటన్ తీసుకుంటే ఇది గులాబీ పురుగు రాకుండా కాపాడుతుంది. మంచి హీల్డ్ వస్తుంది. మంచి ఫ్లవరింగ్ వస్తుంది. పత్తికి గింజ సైజు పెరుగుతుంది. ఒకవేళ మనం ప్యాడీ గనుక తీసుకుంటే వేరు వ్యవస్థను దృఢంగా చేస్తుంది. తాలు తప్ప రాకుండా కాపాడుతుంది. ఈ విధంగా మనం ఈవెన్ టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి గూడా అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మొక్కకు గూడా స్ప్రే చేయొచ్చు. ఎలాంటి కెమికల్స్‌ను అయినా గూడా కలుపుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సార్ ఒకవేళ నేను ఇప్పుడే 100% ఆర్గానిక్ చేయలేను సార్. ఏమన్నా కెమికల్స్ కలుపుకోవచ్చా సార్ అని గూడా కొంతమంది అంటుంటారు. 100% చేయొచ్చు. ఇది ఒక స్ప్రే పంప్‌కి 70 ఎంఎల్ 20 లీటర్స్ అవుతే లేదా 15 లీటర్స్ ఉన్నటువంటి పంప్‌కి 60 ఎంఎల్ సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి రూ. 975 ఉంటుంది. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో మీకు రూ. 695 మాత్రమే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది రైతు సోదరులకు తెలవనటువంటి ఒక ప్రొడక్టు ఆగ్రో యాక్టివేటర్. ఇది చాలా మందికి తెలవదు. ఎందుకంటే ఇది తెలిస్తే ఈ యాక్టివేటర్ మార్కెట్‌లో ఉంది అని, ఇది తప్పకుండా వాడాలి అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది ఐఎంసీ కంపెనీ ఏం చేసింది అంటే ఈ యాక్టివేటర్ లైక్ స్ప్రెడర్‌గా, గమ్‌గా, యాక్టివేటర్ లాగా పనిచేస్తది. 3 తీరికలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెట్టు చిన్నగున్నప్పుడు మందు స్ప్రే చేస్తుంటాము.
మందు స్ప్రే చేసినప్పుడు మనం చూసినట్లయితే చెట్టు మొత్తం తడుస్తుంది. నో ప్రాబ్లమ్. కానీ అదే ఒక చెట్టు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అన్నప్పుడు మనం మందు స్ప్రే చేస్తే చెట్టు పెద్ద పెరిగిన తర్వాత మనం స్ప్రే చేస్తే అన్ని ఆకులు తడవదు. అలాంటప్పుడు మళ్ళీ ఏదైతే వైరస్ అటాక్ అయిందో, ఏదైతే పురుగుందో ఆ పురుగు 100% చనిపోదు కాబట్టి మళ్ళీ మళ్ళీ రైతు స్ప్రే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి ఏదైతే ఫార్మర్స్ ఉన్నారో మీరు స్ప్రే చేస్తున్నటువంటి మందులో జస్ట్ 5-10 ఎంఎల్ గనక యాక్టివేటర్ గనక వేసుకుంటే మీరు 4, 5 సార్లు చేసేటువంటి స్ప్రేను 2 సార్లు చేసుకున్నా సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే దాదాపు స్ప్రే ఖర్చును తగ్గించొచ్చు రైతు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. వాళ్ళు స్ప్రే చేస్తున్నారు. మనం చూస్తే గాలిలోనే కలిసిపోతుంది ఫ్రెండ్స్. గాలిలోనే కలిసిపోతుంది. చూడండి ఈ యొక్క యాక్టివేటర్, ఈ యొక్క స్ప్రెడర్, ఈ యొక్క గమ్ అనేది మీరు మిక్స్ చేసుకోవడం వల్ల అది గాలిలో కలిసిపోకుండా ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ ఆకుల మీద పడుతున్నాయో వాటికి ఒక గమ్ములాగా పట్టేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అనుకోకుండా మీరు స్ప్రే చేసిన ఒక 1 అవర్, 2 అవర్స్ తర్వాత గనక వర్షం పడ్డా గూడా మీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ముఖ్యంగా కర్నూల్ గాని, మహబూబాద్ గాని, ఖమ్మం గాని, గుంటూరు గాని ఇలాంటి ఏరియా నుంచి అటెండ్ అవుతున్నటువంటి రైతులు చూడండి. ఎక్కువగా మనం మిర్చికి మందు స్ప్రే చేస్తుంటాము. 3-4 డేస్‌కోసారి మనం స్ప్రే చేస్తుంటాము. చూడండి ఆకులు పతలా ఉంటాయి గాబట్టి మనం ఎన్ని మందులు స్ప్రే చేసినా కింద పడిపోతుంటుంది. కానీ అదే ఒక గమ్ అనేది మీరు గనక కలుపుకొని స్ప్రే చేసుకుంటే, ఏదైతే మనం స్ప్రే చేస్తామో పట్టేసుకుంటుంది. ఆ మందు కింద పడిపోదు. ఆకుకు 2 సైడ్ గూడా స్ప్రెడ్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సార్ మరి దీని కాస్ట్ ఎంతుంటుంది సార్ అంటే రూ. 175 ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఒక 100 ఎంఎల్. ఇది 10-15 పంపులకు స్ప్రే చేసుకోవచ్చండి. 10-15 పంపులకు స్ప్రే చేసుకోవచ్చు. ఇది కాన్సంట్రేట్ రూపంలో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దీని ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం మందు స్ప్రే చేస్తుంటామో కరెక్ట్ మనం స్ప్రే చేసినామంటే మన మందు యాక్టివ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతుంది. గమ్‌లాగా పట్టేసుకుంటుంది. బై డిఫాల్ట్‌గా ఏ కెమికల్ అయినా గూడా మనం స్ప్రే చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఈ యొక్క విధానాన్ని మనము ఫార్మర్స్‌కి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జస్ట్ ఒక స్ప్రే పంపు కాస్ట్ రూ. 8-10 ఉంటుందంతే. మరి రూ. 10కి మనకు చాక్లేట్ వస్తలేదు. చూడండి ఒక ఎకరానికి స్ప్రే చేయాలంటే ఒక 6 స్ప్రే పంపులు స్ప్రే చేసినా ఒక రూ. 60 అయిపోతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రైతు. మరి ఇలాంటి ప్రొడక్ట్స్‌ని మనం రైతుకు ప్రమోట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా హైడ్రోజెల్ ఇదొచ్చేసి సాయిల్ హోల్డింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తుంది. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వాటర్‌ను పీల్చుకొని, వర్షాలు లేనప్పుడు మొక్కకు వాటర్ కావాల్సినప్పుడు ఇది ఆ వాటర్‌ను విడుదల చేస్తుంది. ఇది హైడ్రోజెల్ అంటే గంజితో తయారు చేస్తారు. హైడ్రో వాటర్ ప్లస్ జెల్ అంటే ఇది వేరుకుళ్ళు వ్యవస్థ రాకుండా సపోర్ట్ చేస్తుంది. కొన్ని ఏరియాలలో మనం చూస్తుంటాం. విపరీతంగా వర్షాలు పడుతుంటాయి. మరి అలా వర్షాలు పడ్డప్పుడు వేరుకులు అనేది వస్తుంది. భూమిలో సాయిల్ అనేది దెబ్బతిన్నది కాబట్టి, వాటర్ అనేటివి కిందికి వెళ్తలేవు కాబట్టి, వేరు వ్యవస్థ వరకు వెళ్తలేవు కాబట్టి, ఇక్కడ టోటల్ గూడా జంగొచ్చింది, ఉగ్గుబట్టిందని చెప్పి కొన్ని కొన్ని ఏరియాలో మాట్లాడతారు. వాటర్ ఎక్కువైన తర్వాత గూడా ఆ యొక్క ప్లాంట్ మొత్తం కూడా ఎర్రబడిపోతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా గూడా ఇది సపోర్ట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా వన్ మోర్ గ్రేట్ ప్రొడక్ట్ ఉంది మన దగ్గర. అగ్రో గ్రాన్యూల్స్ ఉంది. ఇది మస్టర్డ్ కేక్, గ్రౌండ్ నట్ కేక్, అలోవెరా, బెటోనైట్ అండ్ హ్యూమిక్ యాసిడ్స్ ఉంటాయి ఇందులో. ఇది స్పీడ్‌గా జెర్మినేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా సపోర్ట్ చేస్తుంది. అండ్ అదే విధంగా ఇది ఆహ్, మనకు సాయిల్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. మొక్క ఫాస్ట్‌గా పెరగడం కోసం సపోర్ట్ చేస్తుంది. ఇది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా గూడా పెరగడం కోసం ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఎకరానికి ఒక బ్యాగ్ ఇస్తే సరిపోతుంది. ఇది ప్యాడీకి వాడొచ్చు, కాటన్‌కి వాడొచ్చు. ప్రతి ఒక్క ప్లాంట్ గూడా దీన్ని మనం వాడొచ్చు. కేవలం ఇది ఎంఆర్‌పీ రూ. 995 మాత్రమే ఉంది. ఒక ఎకరానికి మనం వాడొచ్చు. జస్ట్ లైట్‌గా మాత్రమే చెప్తున్నాను. మిగతాది మళ్ళీ మన లైవ్ ట్రైనింగ్‌లో చూద్దాము. అండ్ అదే విధంగా సీడ్ కేర్ ఉంది. విత్తన శుద్ధి చేసుకోవడం కోసం మన దగ్గర సీడ్ కేర్ ఉంది. అండ్ అదే విధంగా మనం బయట చూస్తే ట్రైకోడర్మా విరిడి ఇలాంటి ఏ విధంగానైతే మనము విత్తన శుద్ధి కోసం వాడుతుంటామో,
ఆర్గానిక్ బేస్‌లో మన దగ్గర సీడ్ కేర్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా ఫ్లవర్ కేర్. పూత రావడానికి కోసం, పూత ఆగడానికి కోసం ఇది 100% మీకు మంచి సపోర్ట్ చేస్తుంది. మంచి క్వాలిటీ పూత అనేది రావడం జరుగుతుంది. ఇది తక్కువ కాస్ట్‌లో కేవలం రూ. 695 మాత్రమే ఎంఆర్‌పీ ఉంది. డీలర్‌కి మీకు రూ. 495 మాత్రమే వస్తుంది. అండ్ అదే విధంగా నీమ్ బేస్డ్‌లో నీమ్ ద్వారా అంటే ప్లాంట్ కేర్ వస్తుంది. మనకి నీమ్ బేస్డ్ పెస్టిసైడ్ మనం చెప్పొచ్చు. పురుగు మందని కూడా మనం చెప్పొచ్చు. ఇది నీమ్ బేస్డ్‌లో ఉంటుంది. ఇదొచ్చేసి ఎంఆర్‌పీ రూ. 1395 ఉంటుంది. డీలర్ ప్రైస్ వచ్చేసి రూ. 995 ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎవ్రీ 10-15 డేస్‌కి మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము ఒకవేళ ముందు గనక స్ప్రే చేసుకుంటే అసలు ప్రాబ్లమే రాకుండా ఉంటుంది. ఇది ఐఎంసీలో ఉన్నటువంటి ఏదైతే అగ్రి కేర్ ఉందో ఈ ప్రొడక్ట్స్. స్టార్టింగే మీకు ప్రతిదాని గురించి డెప్త్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు అర్థం అవ్వదు. కాబట్టి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. మీరు మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటాను. సార్ ఎలా సార్ మరి ఈ ఐఎంసీ లో మనం డిస్ట్రిబ్యూటర్‌షిప్ తీసుకోవాలి అంటే ఏమన్నా డబ్బులు పే చేయాలనా? బయట ఫర్టిలైజర్స్ చూస్తే లక్షల లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తేనే వాళ్ళు వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్టాక్ పంపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరెక్కడ గూడా ఒక రూపాయి డిపాజిట్ చేయకుండా కేవలం మీ యొక్క ఎవరైతే మీకు ఈ లింక్ ఫార్వర్డ్ చేశారో మీ డీటెయిల్స్ వాళ్ళకి సెండ్ చేసి జస్ట్ మీ పాన్ కార్డ్ నంబర్ పంపిస్తే మీకు గవర్నమెంట్ త్రూలా మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ డిస్ట్రిబ్యూటర్ కోడ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక యాప్ ఇస్తాము. అందులోనే మీకు కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ గాని ఇవన్నీ గూడా అందులో ఉంటాయి. సార్ ఇప్పుడు ఎలా డబ్బులొస్తాయి సార్? ఓకే సార్. మీరన్నట్టు మా డీటెయిల్స్ పంపించాము. మేము గవర్నమెంట్ త్రూలో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము విత్ లీగల్‌గా. పాన్ కార్డ్ అంటే అందరికి లీగల్ అన్న విషయం తెలుసు. నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఇందులో ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో, ఎవరైతే మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళందరూ గూడా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సార్ మేము ఫీల్డ్‌కెళ్ళి వర్క్ చేసుకుంటాము. ఒక ఆప్షన్. అందుకే మీకు ఆల్రెడీ మెసేజ్‌లో పెట్టాను. ఆర్గానిక్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఒకటి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఒకటి. 2 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి మాట్లాడతాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఎవరు కూడా స్కిప్ అవ్వద్దు. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఏ విధంగా వస్తాయో మనం చెప్తాము. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రొడక్ట్స్‌లో ఒకవేళ మీరెవరైతే రైతులున్నారో, మీరు ఈ ప్రొడక్ట్స్ వాడుతూ మార్నింగ్ మీకున్నటువంటి ఫ్రీ టైమ్‌లో ఒక 2 గంటలు గ్రామ సర్పంచ్ త్రూలా గాని, ఎంపీటీస్ త్రూలా గాని, గ్రామ పెద్ద త్రూలా గాని డప్పు చాటింపు చేపిచ్చి, పలానా ఐఎంసీ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆర్గానిక్ వ్యవసాయం మీద శిక్షణా కార్యక్రమం ఉందని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేసి, మీరు గనక దీనికి సంబంధించిన కొన్ని డెమోస్ ఉంటాయి. నేను మీకు ట్రైనింగ్‌లో చెప్తాము. ఈ ప్రొడక్ట్స్ గురించి గనక మీరు ప్రమోట్ చేస్తే, జస్ట్ ఆ జీపీ మొత్తం డప్పు చాటింపు చేసినా, మీకున్న ఆల్రెడీ కొంతమంది రైతులున్న మీకు పరిచయాల ద్వారా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తే, దాదాపు మీకు కేటగరీస్ చూపెట్టడం దాదాపు 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రోత్ బూస్టర్, ఒక యాక్టివేటర్ మాత్రమే నేను చెప్పాను. ఇవే ఎగ్జాంపుల్ మార్కెటింగ్ చేస్తే మనకు ఏ విధంగా డబ్బులొస్తాయి. అంటే చాలా రకాలుగున్నాయి. బట్ ఎగ్జాంపుల్‌గా ఒక 2 ప్రొడక్ట్స్ గురించే మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ హెర్బల్ అగ్రో గ్రోత్ బూస్టర్ 1 లీటర్ వచ్చేసి రూ. 975 ఉంది. మీరిక్కడ మెంబర్‌షిప్ కావడం వల్ల, మీరు డీలర్ అవ్వడం వల్ల మీకు రూ. 695 మాత్రమే వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. అంటే దాదాపు రూ. 200 ప్రాఫిట్ ఉంది ఒక లీటర్ మీద. అండ్ అదే విధంగా ఇక్కడ మీరు యాక్టివేటర్ చూసారు. రూ. 175 ఎంఆర్‌పీ ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి రూ. 125 ఉంది. అంటే దీని మీద మీకు ఒక రూ. 50 ప్రాఫిట్ ఉంది. అంటే 2 చూసుకుంటే రూ. 225. అంటే ఇక్కడ మనము రూ. 280 అవుతుంది. కానీ మనం రూ. 80 ఫార్మర్స్‌కి డిస్కౌంట్ ఇచ్చినా, ఇక్కడ మనకు రూ. 50 మనకు మిగులుతుంది. కానీ అందులో రూ. 25 ఫార్మర్‌కి డిస్కౌంట్ ఇచ్చినా యావరేజ్‌గా మనకు రూ. 225 మిగులుతుంది. దాంతో పాటు కంపెనీ కొన్ని పాయింట్స్ కూడా ఇస్తుంది. దాన్ని బిజినెస్ వాల్యూమ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్‌గా డైలీ ఒక 4 కిట్లు ప్రమోట్ చేసిన ఎవరైతే రైతులున్నారో మీకున్నటువంటి ఫ్రీ టైమ్‌లో మీకు తెలిసినటువంటి రైతుల త్రూలా ఆర్గానిక్ ప్రోగ్రామ్స్ పెట్టి, డెమోస్ పెట్టి మీరు గనక డైలీ ఒక 4 కిట్లు అంటే హెర్బల్ అగ్రో గ్రోత్ బూస్టర్, యాక్టివేటర్ ఇవి డైలీ ఒక 4 ప్రమోట్ చేసినా గూడా మీకు 30 డేస్‌కు
డైలీ 4 అనుకున్నా గూడా 120 అవుతున్నాయి. దాదాపు రూ. 27,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు ఇందులో. కేవలం రిటైల్ ప్రాఫిట్ ద్వారా 27,000 మనం తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ కొన్ని బిజినెస్ వాల్యూమ్స్ గురించి గూడా మనం మాట్లాడుకున్నాం గాబట్టి, వాటి గురించి గూడా మనం మాట్లాడదాము. ఇక్కడ ఎగ్జాంపుల్ న్యూ కొత్తగా ఎవరైతే డీలర్స్ ఉన్నారో, మీకున్నటువంటి బెనిఫిట్స్ ఈ బీవీస్ ద్వారా మీకు దాదాపు ఒక రూ. 7,200 కూడా ఎక్స్‌ట్రా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 27,000 రిటైల్ ఇన్‌కమ్ వస్తుంది. ప్లస్ 7,200 వచ్చేసి కంపెనీ మీకు ఫండ్ ఇస్తుంది. టోటల్‌గా డే డైలీ 4 కిట్లు ప్రమోట్ చేసిన 2 ప్రొడక్ట్స్ రూ. 34,200 ఇన్‌కమ్ వస్తుంది. మరి ఇదే ప్లేస్‌లో గ్రాన్యూల్స్ ఇవ్వచ్చు. ఇదే ప్లేస్‌లో మనము హైడ్రోజెల్ ఇవ్వచ్చు. ఇదే ప్లేస్‌లో మనం ప్లాంట్ కేర్ ఇవ్వచ్చు. ఫ్లవర్ కేర్ ఇవ్వచ్చు. అన్నిటి గురించి నేను చెప్పడం లేదు. కేవలం 2 ప్రొడక్ట్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. 2 ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేస్తేనే రూ. 34,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడు, మరి ఇంకా మనకు 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని ప్రమోట్ చేస్తే ఇంకెంత అమౌంట్ వస్తుంది? నేనేమంటున్నానంటే, ఏదో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 ప్రొడక్ట్స్ మీకున్నటువంటి 1 అవర్, 2 అవర్స్ మీ వర్క్ చేసుకుంటూ ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ట్రైనింగ్ మేము ఇస్తాము. ఇవాళ నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ కేవలం 1% మాత్రమే కంప్లీట్ ట్రైనింగ్ అనేది మీకు లైవ్‌లో ఆఫీస్‌లో ఇస్తుంటాము. ఒకవేళ ఎవరైతే ఆల్రెడీ డీలర్స్ ఉన్నారో మీకు 38,000 వరకు కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఏపీ, తెలంగాణ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు గనుక మీరు కరెక్ట్ డిసిజన్ తీసుకుంటే, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతే, మీరు మీ ఏరియాలో లీడర్‌గా నిలబడితే, మీరు డీలర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా మీరు నిలబడితే, మీ జిల్లాలో ఎవరైతే ఇక ముందు వస్తున్నారో వాళ్ళందరినీ గూడా మీకు మిమ్మల్ని మిమ్మల్ని సూపర్వైజింగ్‌గా ఉంచుకొని, మీ త్రూలా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడము, మీకు కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, మీ డిస్ట్రిక్ట్‌లో ఎవరొచ్చినా గూడా మీకే సబ్ డిస్ట్రిబ్యూటర్‌గా మిమ్మల్ని మీకు జాయిన్ చేపిచ్చడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ గనక మీరు సబ్ డీలర్ గనక ఇచ్చినట్లయితే, మీ ఏరియాలో మీరు హెడ్‌గా ఉన్నారు. జస్ట్ ఒక మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి, రిలేషన్స్‌కి ఈ కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఒక 5 మెంబర్స్ వాళ్ళు ఫీల్డ్ లెవెల్‌లో వర్క్ చేయడం స్టార్ట్ జేశారు. వాళ్ళతో గనక వర్క్ చేపిస్తే సేమ్ మీకు ఏ విధంగా అయితే అమౌంట్ వచ్చిందో 38,000 మీకు అమౌంట్ వస్తుంది. దాంతో పాటు వాళ్ళని మీరు సూపర్వైజింగ్ చేసినందుకు కంపెనీలో చైర్మన్ అని ఒక ప్రమోషన్ ఇస్తారు. అందులో మీరు ఈ 5 మెంబర్స్‌ని సూపర్ స్టార్ అనే ప్రమోషన్ వస్తుంది. మీరు సూపర్వైజింగ్ చేసినందుకు మీ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 50,000 వస్తుంది. దీంతో పాటు ఇదే బిజినెస్‌ని ఇదే బిజినెస్‌ని మీరు ఒక 3 మంత్స్ కనుక కంప్లీట్ చేస్తే, ఫోర్త్ మంత్‌లో మీకు నేపాల్ ఇంటర్నేషనల్ ట్రిప్ వస్తుంది. అప్పటినుంచి సేమ్ బిజినెస్‌ని మీరు కంటిన్యూషన్ చేస్తే నెలకు 80,000 నుంచి రూ. 1,00,000 కూడా మీరు తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. నెలకు సార్ నాకు 120 కిడ్స్ ప్రమోట్ చేసేవాళ్ళు లేరు. సార్ 10 మందిని డిస్ట్రిబ్యూటర్ తీసుకోండి. 20 మందిని తీసుకోండి. 30 మందిని తీసుకోండి. 100 మందిని తీసుకోండి. నో ప్రాబ్లమ్. ఇంతే చేయాలనేం లేదు. ఈ సిస్టమ్ ఇట్లనని లేదు. మీకు నచ్చిన విధంగా మీకు కాన్సెప్ట్ అర్థమవుతే జస్ట్ మీ కేవైసీ డీటెయిల్స్ ఇచ్చి, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్‌షిప్ తీసుకుంటే, మీరున్నటువంటి ఏరియాలలో మా ఆఫీసులుంటాయి. మా బ్రాంచ్‌లుంటాయి. అక్కడ మీకు కంప్లీట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అక్కడికెళ్ళి మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా సార్, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను సార్. అంటే జస్ట్ ఇంట్లోనే ఉండి, నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ద్వారా, రిలేషన్స్ ద్వారా నేను ఈ జూమ్ ద్వారా వర్క్ చేసుకుంటాననుకున్న వాళ్ళకి గూడా అవకాశం ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్గానిక్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, కేవలం అగ్రికల్చర్‌ను మార్చుకుంటేనే 100% మనం ఆర్గానిక్‌లోకి రాలేము గాబట్టి, నిత్యం మనం వాడేటువంటి ఏదైతే మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, టీ పౌడర్ గావచ్చు, టూత్ పేస్ట్ గావచ్చు, హెయిర్ ఆయిల్ గావచ్చు, షాంపూ గావచ్చు, ఇవన్నీ గూడా మన వంట నూనె గావచ్చు, ఇవన్నీ గూడా మనం మార్చుకుంటే, అన్నీ గూడా మార్చుకుంటే, ఇక్కడ ఎవరైతే కొత్తగా డిస్ట్రిబ్యూషన్‌షిప్ తీసుకుంటారో, జస్టు మీ ఇంట్లో గావాల్సినటువంటి సరుకులు లేదా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకున్నా గూడా, మీరు మా సిస్టమ్‌లోకి రాగానే అప్రాక్సిమేట్ ఒక 3,000-3,500 ప్రొడక్ట్ తీసుకొని గనుక మీరు టేస్ట్ చేసుకుంటే, మీకు రూ. 1,00,000 ఇన్సూరెన్స్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏ కంపెనీ కూడా ఇవ్వడం లేదు. జస్ట్ మీరు మాతో అసోసియేట్ అయినందుకే, ఒక్కసారి మీరు కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు వాడినందుకే, మా దగ్గర పర్చేజ్ చేసినందుకే మీకు రూ. 1,00,000 ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి,
ఇలా చేస్తూ సార్ నేను ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను సార్. సేవ్ సాయిల్ ప్రోగ్రామ్‌ని. తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేస్తాను సార్ త్రూ డిజిటల్ ద్వారా. నేను కొంచెం నేర్చుకున్నాను సార్. నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది సార్. నేను సూపర్వైజింగ్ చేస్తాను సార్ అనుకుంటే, ఈ ఈ ఆప్షన్ మీకోసమే. చూడండి అది కింద నిన్న పెట్టాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ గనుక చూస్తే, మీరు ఒకసారి ఇందులో మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఒక రూ. 3500 ప్రొడక్ట్ మీరు ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్ తీసుకున్నారు. లేదా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకున్నారు. ఇలా మీరు 100 మందికి గూడా జెప్పొచ్చు. ఇది చైన్ సిస్టమ్ గాదు. లెఫ్ట్ రైట్ సిస్టమ్ గాదు. 100 మందికన్నా చెప్పొచ్చు. జస్ట్ కేవలం నేనొక 5 మెంబర్స్‌కి మాత్రమే నేను మీకు చెప్తున్నాను. జస్ట్ మీరు ఆర్గానిక్‌లోకి వచ్చేసి ఫ్రీగా ప్రొడక్ట్ తీసుకొని, డబ్బులు పే చేసి ప్రొడక్ట్ తీసుకొని, ఫ్రీగా ఇన్సూరెన్స్ తీసుకొని, మీ ఎంటైర్ ఫ్యామిలీలో మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఒక 5 మెంబర్స్‌కి మీరు రిఫర్ చేయండి. కంపెనీ మీకు వారికి గూడా సేమ్ ఇన్సూరెన్స్ వారికి గూడా ఇస్తూ 5 మెంబర్స్‌కి మీరు రిఫర్ చేసినందుకు, ఆర్గానిక్ గురించి చెప్పినందుకు, ఆర్గానిక్‌గా ఆ ఫ్యామిలీని మీరు మార్చినందుకు, కంపెనీ మీకు రూ. 1500 నుంచి 2500 మధ్య అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది స్టెప్ 1. స్టెప్ 1 జస్ట్ 5 మెంబర్స్‌ని మార్చండి. 5 మెంబర్స్‌ని మార్చి వాళ్ళకి సపోర్ట్ చేయండి సరిపోతుంది. 100 మందిని మార్చాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు మారు ఆర్గానిక్ విధానంలోకి. ఐదుగురిని మార్చు. ఈ ఐదుగురికి చెప్పండి మీరొక ఐదుగురికి మార్చండి అని. ఎప్పుడైతే మీరు మారి ఒక 5 మెంబర్స్‌ని మార్చి, వాళ్ళు నెక్స్ట్ స్టేజ్‌లో వాళ్ళొక 5 మెంబర్స్ గనక మారిస్తే, అప్రాక్సిమేట్‌గా మీకు 4000 నుండి రూ. 6000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. అండ్ అదే విధంగా నెక్స్ట్ గనక మీరు వాళ్ళని డూప్లికేట్ జేస్తే, ఒక 30 ఫ్యామిలీస్‌ని గనక మీరు మార్చినా మినిమమ్ రూ. 11,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. జస్ట్ చూడండి మీరు మారారు, ఐదుగురిని మార్చారు. వాళ్ళొక కేవలం 5 మెంబర్స్ మార్చుకోవడం వల్ల మీ అప్రాక్సిమేట్ ఇన్‌కమ్ 40,000 నుంచి రూ. 60,000కెళ్ళింది. చూడండి ఫస్ట్ మీరు మార్కెటింగ్ జేసుకోవచ్చు ఒక ఆప్షన్. అండ్ అదే విధంగా సార్ నాకు మార్కెటింగ్ నేను వెళ్ళలేననుకుంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా గూడా మీరు ప్లాన్ జేసుకోవచ్చు. ఇది రెండో ఆప్షన్. జస్ట్ మీరు మారి ఐదుగురిని లీడర్స్‌ని పెట్టేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళని త్రూలో వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇక్కడ మీరు ఫ్రీగా ఈ యొక్క బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్ మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారో